అందరికీ హ్యాపీ సండే ఫస్ట్. మేము ఈ మూవీ 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాము. సో ఫైనల్లీ ప్రేక్షకుల ముందుకి November 14th వస్తున్నాము. సో వినో November 14th దెర్ ఆర్ 2 other మూవీస్ ఆల్సో, కంగువా అండ్ మట్కా. స్టిల్ మా మూవీ దమ్ము మాదే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా నలుగురు, మా టీము అందరం కొత్త వాళ్ళమే. సో 0 ఎక్స్పెక్టేషన్స్. మాకు తెలుసు మా మీద అంత ఏమి ఉండదు. సో వచ్చిన తర్వాత మాకంటూ మా టీం మీద ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుంటాం అవుట్పుట్ తోటి. సో డెఫినెట్లీ మీ అందరికీ థియేటర్కి వెళ్ళేటప్పుడు లేదేదో బొక్కల సినిమా తీసుకుంటారులే అని వస్తారు. వెళ్ళేటప్పుడు మీ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్, ఈ మాటతో అయితే వెళ్తారు. అది మాత్రం డ్యామ్ షూర్గా మేము అష్యూర్ చేస్తున్నాము. మీరు పెట్టిన ప్రతి రూపాయికి సంథింగ్ డిఫరెంట్ మూవీ చూసామని, అంటే మాది కొత్త పాయింట్ బట్ కమర్షియల్గా తీసుకెళ్లారు మా డైరెక్టర్ గారు. అండ్ ప్రశాంత్ వర్మ గారి స్టోరీస్ మీకు తెలిసిందే. ఆయన మనందరికి మ్యాథ్స్లో ఎక్స్ అనుకుంటే ఆయన ఎక్స్ ఎందుకు డిఫరెంట్ అనుకోవచ్చు కదా అనే థాట్ ఆఫ్ బ్రెయిన్ అయింది. సో ఈ పాయింట్ తోటి అండ్ మా దాంట్లో ఇంకా దేవ్యాని గారు కానీ, ఝాన్సీ గారు కానివ్వండి, మా టెక్నీషియన్స్ సాయి మాధవరావు గారు కానివ్వండి, డిఓపి ప్రసాద్ మోరిలా, రసూల్ గారు కానివ్వండి, అండ్ బీమ్స్ గారు కానివ్వండి, అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్సే. సో సీనియర్స్ జూనియర్స్ మిక్స్ అయి వస్తుంది. సో వాళ్ళు బ్యాక్ ఉండి మాకు మంచి పుష్ ఇచ్చారు. సో ఫ్రంట్లో మా హీరో గారు అశోక్ గారు కానివ్వండి, మా హీరోయిన్ మానస కానివ్వండి, మా డైరెక్టర్ కానివ్వండి, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు ఆన్ స్క్రీన్ మీద. సో ఈ మూవీకి బీజిఎం కానివ్వండి, డైలాగ్స్ అండ్ కెమెరా వర్క్ టాప్ నాచ్గా ఉంటాయి. అండ్ చెప్తున్నా కదా, మా దగ్గర నుంచి ఈ మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయరు ఇంత అవుట్పుట్. సో మీరు ఎంతైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. మా దగ్గర నుంచి ఈ మూవీ అయితే బయటకు వచ్చేటప్పుడు మీరే అంటారు, చాలా మంచి అటెంప్ట్ చేశారు ఈ పిల్ల టీం అంతా అనుకుంటారు. సో November 14th చూసి మాలాంటి కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే ఇంకో 2-3 మూవీస్ తీయడానికి మాకు ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మా ఇళ్ళల్లో, నా ఇంట్లో పర్టికులర్గా సపోర్ట్ లేకపోయినా మా ఫ్యామిలీ అంటే మా ఫ్రెండ్స్ కానీ అందరూ సో ఆపోజిట్గా అన్ని తట్టుకొని నుంచొని చేశాము ఈ మూవీ. సో క్యాలిక్యులేషన్స్ ఏం చేసుకోలేదు, ఇంత వస్తుంది అంత వస్తుందని. సో మూవీ చేయాలనుకున్నాం, చేశాము. సో రేపు 14th మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారు, మా అందరికీ ఒక పుష్ ఇస్తారు. నెక్స్ట్ మూవీ ఇండస్ట్రీలో చేద్దాం, ఇంకో మూవీ చేద్దాం అనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు అందరికీ నమస్కారం. లాస్ట్ ఇయర్ మేలో నా దేవకి నందన వాసుదేవ జర్నీ మొదలైంది. అండ్ అప్పటి నుంచి ఈ బ్యూటిఫుల్ టీమ్తో ట్రావెల్ అయ్యి ఈరోజు ఇక్కడ నుంచొని November 14th వి రిలీజ్ అన్న మాట చెప్పడం చాలా సంతోషం. రియలీ ఇట్స్ అన్ ఆనర్ అండ్ అ బ్లెస్సింగ్. Of course, big thank you అందరికీ. I think it's been a roller coaster of a journey అండి since day one. And నా మొదటి సినిమా కాబట్టి, డెబ్యూ కాబట్టి, ఇట్స్ బిన్ అ హ్యూజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఒక ఫ్రెషర్గా చాలామంది సీనియర్స్తో కలిసి వర్క్ చేయడం అనేది ఐవ్ లర్న్ సో మచ్. అండ్ ఐ థింక్ ఈ జర్నీలో నా క్యారెక్టర్ పేరు సత్యభామ అండ్ తనతో చాలా కనెక్ట్ అయ్యాను. షీ ఈజ్ వెరీ లవబుల్, వెరీ కరేజెస్ అండ్ ఆల్సో మిస్టీవియస్. అండ్ తనకి ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా తను ఒక ధైర్యంతో నిలబడుతుంది. అండ్ ఐ థింక్ దట్స్ బిన్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ ఫర్ మీ టు లర్న్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూస్ అనేవి ఆర్ ఎండ్లెస్ అండి. పుష్ప గారు, ఝాన్సీ గారు, ఐ కెన్ గో ఆన్ లిస్టింగ్. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ దిస్ మూవీ ఈజ్ అ కమర్షియల్ డివైన్ థ్రిల్లర్. అండ్ అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయిపోయేసరికి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ హౌ ఇట్ కమ్స్ ఆన్ స్క్రీన్. అండ్ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి, లాట్స్ ఆఫ్ పాజిటివిటీ. అండ్ November 14th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మైక్ కొంచెం డౌన్ అయింది, ఏదో లాస్ట్లో ఉన్నారు ఏంటది? November 14th థియేటర్స్లో కలుద్దాం. పర్ఫెక్ట్, ఇప్పుడు సౌండ్ బాగుంది. అందరికీ నమస్తే. ముందుగా మా సినిమాని ఒక వారధిలాగుండి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే గ్యారెంటీగా ఒక మంచి కొత్త చిత్రం, అలాగే గొప్ప చిత్రం అని చెప్పగలుగుతానండి. ఎందుకంటే నా రెండో సినిమా చేయడానికి ఇంత మంచి కథ నాకు ఆపర్చునిటీ రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఎందుకంటే ప్రశాంత్ గారు ఇచ్చిన కథ కావచ్చు, ఆ కథలో ఉన్న బలం. ఆయన నాకు ఫస్ట్ కథ ఇచ్చినప్పుడు కూడాను ఒక యూనిక్ స్టైల్లో ఒక కొత్తదనంతో కూడిన కథ. దీన్ని ఎక్కడ సోల్ మిస్ అవ్వకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చేయగలిగితే అలా చేయండి, మిస్ అవ్వకుండా అని చెప్పి నాకు ఫస్ట్ కథ ఇచ్చినప్పుడు చెప్పారు. సో నాకు ఈ కథ తీసుకొచ్చి ఇచ్చిన బాలకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో సినిమా ఎందుకు చూడాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఒక కొత్త చిత్రం, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. పక్కా కమర్షియల్ విలువలతో కూడినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూస్తే హై ఎమోషన్స్ ఈ మధ్యకాలంలో షూర్గా చెప్పగలను, అంటే లాంగ్ బ్యాక్ ఇయర్స్లో కూడా రానటువంటి చిత్రం. చాలాసార్లు బీమ్స్ గారు మన చిన్న చిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు, మురారి కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పేసి. ఎందుకంటే అంత గొప్ప చిత్రంతో పోల్చుకొని ఈ సినిమాని చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి. అయినా కూడా మురారి లాగా ఉంటుంది అని చెప్పడానికి వెనకాడకుండా చెప్తూ ఉన్నాం. డెఫినెట్గా అంచనాలన్నీ రీచ్ అవుతుంది. డెఫినెట్గా ఒక కొత్త చిత్రం, అద్భుతమైన చిత్రాన్ని చూస్తారు. అలాగే టెక్నీషియన్స్ అయితే టాప్ నాచ్. అలాగే సాయి మాధవ్ గారు కావచ్చు, ప్రశాంత్ గారు కావచ్చు, రసూల్ గారు అండ్ ప్రసాద్ మురళి గారు కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అశోక్ గారు అయితే అద్భుతంగా చేశారు. అంటే సెకండ్ ఫిల్మ్లో అంటే ఒక టాప్ రేంజ్ ఆర్టిస్ట్ ఏ రేంజ్లో అయితే చేస్తారో, ఒక టాప్ హీరో ఏదైతే చేస్తారో ఆ రేంజ్లో అశోక్ గారిని ఈ సినిమాలో చూస్తారు. అలాగే దేవదత్త నాగ్ అని చెప్పేసి మన ఆదిపురుషులో హనుమాన్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా ఒక కంసరాజు అనే ఒక క్యారెక్టర్ చేశారు. వీళ్ళిద్దరితో పాటుగా ఈ సినిమాలో చాలా 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 ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అండి. అమ్మాయి సత్యభామగా మానస వారణాసి. ఫస్ట్ సినిమా అయినా కూడా అసలు ఎక్కడ ఫస్ట్ సినిమా అని అనిపించదు. చాలా అద్భుతంగా చేసి నాకు చాలా కోఆపరేటివ్గా వర్క్ చేసింది. సో ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా నటించడం వల్ల సో మేము చాలా కాన్ఫిడెంట్గా అంటే అందరం ఎవరికైనా ఒక సినిమా చేసినప్పుడు అందరూ అదే కాన్ఫిడెంట్తో చెప్తూ ఉంటాం, మేము కాన్ఫిడెంట్ కొత్త సినిమా అది ఇదని. మేము అలా బ్యారేజ్ చేసుకోవాలి. 100% కొత్త సినిమాని తీయాలి, ఒక మంచి సినిమా, హిట్ సినిమాని తీయాలని చెప్పేసి ఫస్ట్ డే 1 నుంచి అదే దాంతో చేసాం. ఈరోజు కూడా అదే సినిమాతో మేము ముందుకు వచ్చాం. సో వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ November 14th ప్రేక్షకులందరికీ మీరు తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. First of all, thank you for coming, Andy. Thank you for coming and supporting us. And ముందుగా నాకు నా సెకండ్ ఫిల్మ్తో మీ ముందుకు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా గ్యాప్ వచ్చింది, తీసుకోలేదు, అది క్లియర్గా చెప్పాలి. ఏ ఆర్టిస్ట్కి కానీ డైరెక్టర్కి కానీ ఇంట్లో కూర్చోవటం అనేది ఇష్టం ఉండదు నాకు తెలిసి. అండ్ కమింగ్ టు దేవకి నందన వాసుదేవ, ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రశాంత్ వర్మ గారికి. ఆయన మీద కాన్ఫిడెన్స్తోనే మేమందరం కలిసి ఇక్కడ దాకా వచ్చాము. అండ్ ఆయనకు ఆల్రెడీ ఆడియన్స్ దగ్గర ఒక ఇది పడిపోయిందండి, లైక్ హీస్ గాట్ ద ట్రస్ట్. ఇప్పుడు ప్రశాంత్ వర్మ స్టోరీతో వస్తున్నాడు అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది అని గట్టిగా తెలిసిపోతుంది. అండ్ మేము కూడా అదే చెప్తాము, మా స్టోరీలో ద స్టోరీ ఈస్ కింగ్, అందులో ఒక మంచి ట్విస్ట్ ఉంది, అందులో ఒక ఉన్న సోల్ అంతా కూడా లైక్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రమోషన్ మెటీరియల్లో అంతా సీరియస్గా చూసాం, కానీ సినిమాలో చాలా ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుందండి. ఇట్స్ నాట్ జస్ట్ అన్ యాక్షన్ ఫ్లిక్. అండ్ ఇంత కమర్షియల్గా తీయటం అనేది నా లక్కే సెకండ్ సినిమాకి. అది ఎంత బాగా తీసుకున్నందుకు థ్యాంక్ యూ అర్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మానస వారణాసి అనే అమ్మాయి ఎంత ఫస్ట్ సినిమా అయినా ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ రోల్. అది సినిమా చూస్తే మీకే తెలిసిపోద్ది. అండ్ సినిమా హిట్ అయ్యాక నాకు తెలిసి మానస గారు కూడా చాలా పైకి వెళ్ళిపోతారు. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ అండి. అండ్ సినిమా గురించి మా టీం అంతా బాగానే చెప్పేశారు ఆల్రెడీ. సో ఐ హోప్ టు సీ యూ ఆన్ November 15th. థ్యాంక్ యూ. November 14th, sorry. Thank you. 14th November, Children's Day.